స్వాతంత్ర్య సమరయోధుడు, వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, పీడిత ప్రజల వేగుచుక్క, కమ్యూనిస్టు గాంధీ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య స్ఫూర్తితో జిల్లాలోని బలమైన ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవారెడ్డి అన్నారు. సోమవారం రోజున పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతి సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ముకుందలాల్ మిశ్రా భవన్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మిల్కూరి వాసుదేవారెడ్డి మాట్లాడుతూ పేదల పక్షపాతి, కార్మిక, కర్షక ఉద్యమ నేత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య అని కొనియాడారు. నిర్మాణమే లక్ష్యంగా జీవితాంతం కృషి చేసినటువంటి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి 40వ వర్ధంతి సందర్భంగా సిపిఎం కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీని విస్తరించడమే కాకుండా పీడిత ప్రజానీకం కోసం, అట్టడి వర ప్రజల కోసం అనునిత్యం పనిచేసినటువంటి ఒక మార్గదర్శి, ఒక అనుసరణీయమైనటువంటి జీవితాన్ని ఈ ప్రజానీకానికి అంకితం చేసినటువంటి గొప్ప వ్యక్తి, దార్శనికుడు. ఒక అరుణ కిరీటం మరణించి 40 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఈ దేశ ప్రజల్లో చిరస్థాయిగా ముద్ర వేసుకున్నటువంటి వ్యక్తుల్లో అగ్రగణ్యులుగా ఉన్నారు. సిపిఎం పార్టీ ఆల్ ఇండియా కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేశారు. అట్లాగే ఉత్తమ పార్లమెంటేరియన్గా 20 సంవత్సరాల పాటు చట్టసభల్లో ఎన్నికై ప్రజా సమస్యలను చట్టసభల్లో పెద్దెంపు చేసినటువంటి వారు. అంతేకాదు ప్రభుత్వాలకు ప్రత్యామ్నాయ సూచనలు చేసి ఒక పార్లమెంటు సభ్యుడు ఎలా ఉండాలో నిర్వచించినటువంటి గొప్ప వ్యక్తి.